గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు కరెంట్ అఫైర్స్ సెషన్ లో మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి గురియల్ రవైన్. ఇదేంటి అంటే ఇంటర్నేషనల్లీ ఇంపార్టెన్స్ ఉన్న ఒక జియోలాజికల్ సైట్ అన్నమాట. ఓకేనా? కాకపోతే ఏంటి అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఏంటి అంటే అక్కడ జరిగే అన్చెక్డ్ క్వారీయింగ్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ అదర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ వల్ల ఈ ప్లేస్ ఏదైతే ఉందో అది సీరియస్ థ్రెట్ ఫేస్ చేస్తుంది అని క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. ఓకే. గురియల్ రవెన్ ఫాజిల్ సైట్ ఎక్కడుంది అంటే కొన్మో అనే ప్లేస్ లో శ్రీనగర్ కి అవుట్స్కట్స్ లో ఉంటుంది అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుంది ఇది. ఫర్దర్ గా ఇది ఎందుకు మనకి జియాలజికల్లీ ఇంపార్టెంట్ అని చూస్తే కొన్ని ఉన్నాయి దీంట్లో. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే పెర్మియన్ ట్రాసిక్ మాస్ ఎక్స్టెన్షన్. మనకి టిల్ డేట్ 5 మాస్ ఎక్స్టెన్షన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. ఎన్ని? 5 మాస్ ఎక్స్టెన్షన్స్ జరిగినాయి. దాంట్లో పర్మియన్ మాస్ ఎక్స్టెన్షన్ ఏంటి అంటే వన్ లార్జెస్ట్. అన్ని 5 లోకి పర్మియన్ మాస్ ఎక్స్టెన్షన్ లార్జెస్ట్ అన్నమాట. ఎందుకు అంటే 95% ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ అనేది వైప్ అవుట్ అయిపోవడం జరిగింది ఈ మాస్ ఎక్స్టెన్షన్ లో. అందుకనే ఇది లార్జెస్ట్. సో ఈ ఎక్స్టెన్షన్ కి సంబంధించిన ఎవిడెన్స్ మనకి ఈ సైట్ లో ఉన్నాయన్నమాట. సో ఇది ఫస్ట్ ఇంపార్టెన్స్ దీంట్లో. సెకండ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే వరల్డ్ లో ఫస్ట్ ఎవర్ సునామీ ఈవెంట్ అనేది ఇక్కడ రికార్డ్ అయింది. అది మనకి సెకండ్ ఇంపార్టెన్స్. దాంతో పాటుగా గ్లోబల్ రీసెర్చ్ హబ్ అన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి జియాలజిస్టులు వచ్చి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఆ రకంగా కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్దర్ గా ఏంటి అంటే ఫాజిల్ జోన్ గా మనం దీన్ని డిక్లేర్ చేశాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే దీన్ని గవర్నమెంట్ ఆర్డర్ తోని, దీంతోని ఒక గవర్నమెంట్ ఆర్డర్ తోని ఈ జోన్ అంతా కూడా ఫాజిల్ జోన్ గా డిక్లేర్ చేసింది అనమాట. అలా డిక్లేర్ చేయడం వల్ల దగ్గర దగ్గర 9.83 లాక్ స్క్వేర్ మీటర్స్ ప్రొటెక్షన్ లోకి వచ్చింది అనమాట. కాకపోతే ప్రొటెక్షన్ లోకి వచ్చినా కూడా దీంట్లో సదర్న్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇండస్ట్రియల్ యూసేజ్ కి మార్చినారనమాట. అందుకని ఇది కొంచెం థ్రెట్ పోజ్ అయి ఉంది అని చెప్పేసి మనకి జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. ఓకే. అండ్ ఇది ఆ సైట్ గురియల్ రవైనా. ఒకసారి చూస్తారని చెప్పి నేను ఒక పిక్చర్ పెట్టాను. మనకి జియాలజికల్లీ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. ఫర్దర్ గా మాస్ ఎక్స్టెన్షన్స్ చూసాం కదా. నేను చెప్పాను ఇందాక మీకు ఎన్ని మాస్ ఎక్స్టెన్షన్స్ అయినాయి మనకి. 5 మాస్ ఎక్స్టెన్షన్స్ అయినాయి అన్నమాట. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆర్డోవిషియన్. ఆర్డోవిషియన్ మాస్ ఎక్స్టెన్షన్. దీంట్లో ఏం జరిగింది అంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే 440 మిలియన్ ఇయర్స్ అగో, అరౌండ్ గా 440 మిలియన్ ఇయర్స్ అగో జరిగింది ఇది. దీంట్లో ఏమైంది అంటే ఐసేజ్ అయిపోయింది అనమాట. కంప్లీట్ గా కూల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను పిక్చర్ గా కూడా కింద ఇచ్చున్నారు. కంప్లీట్ గా కూల్ అయిపోయింది అన్నమాట. ఒక ఐసేజ్ లాగా ఫార్మ్ అయిపోయింది. దానివల్ల అక్కడ 85% ఎంతమంది, ఆల్మోస్ట్ 85% లైఫ్ అనేది ఎరాడికేట్ అయిపోవడం జరిగింది ఇక్కడ. తర్వాత డెవోనియన్. డెవోనియన్ డిజాస్టర్ లో ఏమైంది అంటే ఇక్కడ ర్యాపిడ్ కూలింగ్ జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఆస్ట్రాయిడ్ వచ్చి కూడా ఇంపాక్ట్ జరిగింది అని అంటారు అనమాట. సో మెయిన్ రీజన్ అయితే ర్యాపిడ్ కూలింగే. ఇక్కడ ఎంతమంది ఇదైనారు, 70% ఆఫ్ లైఫ్ అనేది వైప్ అవుట్ అయిపోవడం జరిగింది. ఈ టైం లైన్ వచ్చేసి 340 మిలియన్ ఇయర్స్ అగో. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పర్మియన్. మనం మాట్లాడుకుంటుంది దీంట్లో ఏంటిది పర్మియన్. ఇక్కడ చూడండి 95% ఆఫ్ లైఫ్ నేను చెప్పా కదా, ఉన్న అన్ని ఐదిట్లోకి ఇది లార్జెస్ట్ అన్నమాట. 95% ఆఫ్ లైఫ్ వైప్ అవుట్ అయిపోవడం జరిగింది దీంట్లో. ఓకే. ఇది ఎప్పుడు జరిగింది? 250 మిలియన్ ఇయర్స్ అగో జరిగింది అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే వాల్కనిక్ యాక్టివిటీ. దాని ద్వారా ఇది చాలా ఎక్స్టెన్సివ్ గా వచ్చిండింది. దాని వల్ల CO2 అండ్ మీథేన్ ఎమిషన్స్ అనేవి పెరిగి గ్లోబల్ వార్మింగ్ రావడం వల్ల ఇంతమంది చనిపోయారన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ట్రయాసిక్. ట్రయాసిక్ ఏంటి అంటే ఇది 76% లైఫ్ అనేది వైప్ అవుట్ అయిపోవడం జరిగింది. ఇది 200 మిలియన్ ఇయర్స్ అగో జరిగింది. దీనికి చూసారా, ఇది అరౌండ్ 440, ఇది అరౌండ్ 340, ఇది 250. ప్రతి దానికి ఒక 100 గ్యాప్ ఉంది. ఇక్కడికొచ్చేసి ఓన్లీ 50 మాత్రమే గ్యాప్ ఉంది. ఇది 250, ఇది 200. సో 50 మాత్రమే గ్యాప్ ఉందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇదొచ్చేసి ఇది మోస్ట్‌లీ ఇది కూడా మనకి డెసర్టిఫికేషన్ అండ్ హీట్ వేవ్స్ వల్ల ఇది ఎక్స్‌టెన్షన్ అనేది జరిగిందన్నమాట. లాస్ట్ ఇదొచ్చేసి క్రెటేషియస్. ఇదేంటిది? క్రెటేషియస్ అన్నమాట ఇది.
ఈ ఈ మాస్ ఎక్స్టెన్షన్ 80% ఆఫ్ లైఫ్ ని వైప్ అవుట్ చేయడం జరిగింది. 65 మిలియన్ ఇయర్స్ అగో వచ్చింది ఇది. ఇది దేనికి అంటే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల జరిగింది. ఏంటి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల జరిగింది అనమాట. అప్పుడే మనకి ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ రావడము అవన్నీ కూడా జరిగినాయి ఈ టైంలోనే. ఇది 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్ ఎక్స్టెన్షన్స్. అన్నిటికన్నా పెద్దది ఇది పర్మియన్. ఫర్దర్ గా దీనికి కాజెస్ ఏంటి? పర్మియన్ మాస్ ఎక్స్టెన్షన్ అవ్వడానికి కాజెస్ ఏంటి అని చూస్తే ఫస్ట్ వచ్చేసి మనకి తెలుసు కదా సూపర్ కాంటినెంట్ పంజియా అని ఉండేది, పెద్దది ఉండేది కదా, అది బ్రేక్అవుట్ అవ్వడం అంటే ముక్కలుగా డిఫరెంట్ డిఫరెంట్ స్మాల్ కాంటినెంట్స్ గా అవ్వడం స్టార్ట్ అయింది అనమాట ఇదే టైంలో. దాంతో పాటుగా ఏంటి అంటే మనం ఇందాక చూసాం కదా వోల్కనిక్ ఎరప్షన్ వల్ల వచ్చింది. దాన్నే మనం సైబీరియన్ ట్రాప్స్ అని కూడా అంటారనమాట. ఈ మాస్ ఎక్స్టెన్షన్ కి కారణమైన వాల్కనిక్ ఎరప్షన్ ని సైబీరియన్ ట్రాప్ అని కూడా అంటారు. దీని వల్ల మనం చూసాం కదా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా వచ్చిందనమాట. ఓకే. ఇది ఎంత ఎక్స్టెన్సివ్ వచ్చిందంటే దగ్గర దగ్గర 2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా దీని లావా అనేది స్ప్రెడ్ అయింది. అంత ఎక్కువ ఎరప్షన్ అనేది జరిగిందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ దీని కార్బన్ డయాక్సైడ్ ఎంత ఎక్కువ రిలీజ్ అయింది అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల 10% ఆన్ ల్యాండ్, 8% ఆన్ ఓషన్ సర్ఫేస్ టెంపరేచర్ రైజ్ అయింది. చాలా తక్కువ పీరియడ్ లోనే ఇంత టెంపరేచర్ అనేది రైజ్ అయింది. మనం ఒకసారి పారిస్ అగ్రిమెంట్ చూసుకుంటే మనం మోస్ట్లీ 1.5 డిగ్రీస్ ఆర్ 2 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అని అనుకుంటాం. అది కూడా ఏంటి ఫర్ ద నెక్స్ట్ 100 years అన్నట్టు అనుకున్నాం అనమాట, రైట్? అదే ఇది చూడండి 10 డిగ్రీస్ సెంటిగ్రేడ్ పెరిగింది అనార్మస్ గా. 10 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అంటే చాలా ఎక్కువ అన్నమాట అది. అందుకనే అప్పుడు చాలా లైఫ్ అనేది ఎర్త్ పైన అంతరించిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలీజ్ అయిన యాసిడ్ అెరోజాల్స్ అండ్ డస్ట్ పార్టికల్స్ వల్ల ఏమైంది అంటే కంప్లీట్ గా సన్ రేస్ అనేది బ్లాక్అవుట్ అయిపోయింది అనమాట. దానివల్ల ఫోటోసింథసిస్ అనేది ప్రాబ్లమేటిక్ గా తయారైంది. ఫుడ్ చైన్ అది కంప్లీట్ గా డిస్ట్రక్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి? గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ రావడం వల్ల. అది దేని వల్ల వచ్చింది గ్లోబల్ వార్మింగ్? వాల్కనిక్ ఎరప్షన్ జరగడం వల్ల వచ్చింది అనమాట. ఇది మనకి పెర్మియన్ మాస్ ఎక్స్టెన్షన్. ఈ సైబీరియన్ ట్రాప్స్ గురించి ఒక చిన్న ఎంసిక్యూ ఇచ్చిన్నాను, ఒకసారి చూడండి. దీని వల్ల ఏం జరిగింది? ఐ మీన్ సైబీరియన్ ట్రాప్స్ ఒక కాజ్ ఏంటి? ఏం చేసింది ఇది? అది రావడం వల్ల రెయిన్‌ఫాల్ ఎక్కువయిందా? కాదు. బ్లాకేజ్ ఆఫ్ సన్‌లైట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ అయిందా? అవును. మనం ఇందాకే చూసాం. మనకి ఏరోజాల్ యాసిడ్స్ క్లౌడ్స్‌గా ఫార్మ్ అయిపోయి సన్‌లైట్‌ని బ్లాక్‌ఔట్ చేసేసి ఫోటోసింథసిస్ ఆగిపోయి ఫుడ్ చైన్ అనేది డిస్ట్రక్ట్ అయింది. సో దీని వల్ల జరిగిన కాజ్ ఏంటి అంటే ఇది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్‌గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకేంటి అంటే లెడ్ పాయిజనింగ్. ఇది ఎందుకు న్యూస్‌లో ఉంది అంటే రీసెంట్‌గా చైనాలో కిండర్‌గార్టెన్‌లో ఉండే 200 మంది పిల్లలు లెడ్ పాయిజనింగ్ వల్ల సఫర్ అయ్యారన్నమాట. అందుకే ఇది మనకి న్యూస్‌లో ఉంది. ఓకే. అసలు ఈ లెడ్ ఏంటి అంటే దీనిది కెమికల్ ఫార్ములా వచ్చేసి పీబీ అన్నమాట. ఇది మనకి ఏ కలర్‌లో ఉంటుంది? బ్లూయిష్ వైట్ కలర్‌లో ఉంటుంది. ఇది సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట. చాలా సాఫ్ట్ మెటీరియల్. అండ్ ఇది న్యాచురల్ గా మనకి ఎర్త్ క్రస్ట్ లో అవైలబుల్ ఉంటుందా అంటే ఎస్, ఇది న్యాచురల్ గా మనకి ఎర్త్ క్రస్ట్ లో అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఇది టాక్సిక్ మెటల్ అన్నమాట. ఓకే. మనకి అంత మంచిది కాదు బాడీకి. ఇది టాక్సిక్ మెటల్. ఇది దేన్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తది మన బాడీలో అంటే బ్రెయిన్ ని, లివర్ ని, కిడ్నీని, బోన్స్ ని అన్నమాట. ఇది ఎక్కడ స్టోర్ అవుతది అంటే మన టీత్ లో, బోన్స్ లో అక్యుములేట్ అవుతూ ఉంటదన్నమాట. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్ మనకి మన టీత్ లో, బోన్స్ లో ఇది అక్యుములేట్ అవుతూ ఉంటది. ఓకేనా? ఫర్దర్ గా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏవైతే మన బాడీలో అది అక్యుములేట్ అయితుందో ప్రెగ్నెన్సీ టైంలో వుమెన్ కి ఏమవుతుందంటే ఫీటస్ వరకు కూడా ఇది ఎక్స్‌పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో బేబీస్ కి, చిల్డ్రన్ కి ఇది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది లెడ్ అనేది. తర్వాత ఏమైంది అంటే ఈ లెడ్ పాయిజనింగ్ ఏమవుతుంది అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువొస్తాయన్నమాట ఈ లెడ్ పాయిజనింగ్ వల్ల. మామూలుగా అడల్ట్స్‌కి అయితే 10 మైక్రోగ్రామ్ పర్ డెసిలీటర్ అనేది ఓకే. 10 మైక్రోగ్రామ్ అనేది ఓకే. కన్సిడరబుల్లీ నార్మల్ రేంజ్‌గా తీసుకోవచ్చు. కానీ
పిల్లలకి మాత్రం కంపల్సరీగా 5 మైక్రోగ్రామ్ కన్నా తక్కువే ఉండాలి. ఎందుకంటే చిల్డ్రన్ అనేది లెడ్ పాయిజనింగ్ కి చాలా వల్నరబుల్. వాళ్ళకి చిన్న డోస్ లైక్ 5 మైక్రోగ్రామ్స్ కన్నా తక్కువ ఉన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటది అనమాట. సో లెడ్ పాయిజనింగ్ కి ఎవరు ఎక్కువ వల్నరబుల్? చిల్డ్రన్ ఎక్కువ వల్నరబుల్. ఓకే. ఫర్దర్ గా ఏ కంట్రీస్ లో లెడ్ పాయిజనింగ్ బర్డన్ ఎక్కువ ఉంది అని చూస్తే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, పెరు, వియత్నాం, ఫిలిప్పీన్స్ అండ్ సెంట్రల్ ఆఫ్రికా అన్నమాట. ఓకే. ఎవరెవరు? ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, పెరు, వియత్నాం, ఫిలిప్పీన్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికా. ఈ కంట్రీస్ ఏంటి అంటే హైయెస్ట్ బర్డన్ ఆఫ్ లెడ్ పాయిజనింగ్ ఉంది మనకి. మన ఇండియాలో ఎక్కడుంది అంటే మోస్ట్లీ మన ఇండియాలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ ఈ స్టేట్స్ కలిపి 40% మన లెడ్ పాయిజనింగ్ కి ఇండికేట్ చేస్తుంది అనమాట. మీకు గుర్తుండింటే ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు వాటర్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. లైక్ ఒక 3 years బ్యాక్. దాంట్లో కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లెడ్ పాయిజనింగ్ అన్నమాట. ఓకే. అండ్ ఇదేంటి అంటే లెడ్ టాక్సిసిటీ మనకి దగ్గర దగ్గర డిజబిలిటీ 4.6 మిలియన్ డిజబిలిటీ అండ్ 1.6 lakh డెత్స్ కి కారణం అవుతుంది అనమాట. ఓకే. యాన్యువల్లీ లెడ్ పాయిజనింగ్ అనేది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే లెడ్ పాయిజనింగ్ అండ్ దీని వల్ల ఏం జరుగుతుంది మనకి బాడీలో అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫెటీగ్ వస్తుంది. తర్వాత పెయిన్ వస్తుంది, నాసియా, వామిటింగ్, డయేరియా, ఆకలి ఉండదు, అనీమియా ఇలాంటివన్నీ వస్తుంది అనమాట. ఓకే. మజిల్ పారలైజ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లెడ్ పాయిజనింగ్ వల్ల. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ ఎఫెక్ట్ చేసేది నర్వస్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేస్తుంది, కిడ్నీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది, హైపర్ టెన్షన్ పెంచుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఎవరు వల్నరబుల్? చిల్డ్రన్ అన్నమాట. 6 years కన్నా తక్కువ ఉన్న చిల్డ్రన్ దీనికి వల్నరబుల్ అన్నమాట. ఫర్దర్ గా దీని ఏమవుతుంది అంటే వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది లెడ్ పాయిజనింగ్ వల్ల అని మనం చెప్పొచ్చు. తర్వాత ఏమవుతుంది అంటే మనకి లెడ్ పాయిజనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ. బ్యాటరీస్ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఫోన్ కి లేకపోతే వెహికల్స్ కి దేనికి వాడాలన్నా బ్యాటరీస్, లెడ్ బ్యాటరీస్ వాడుతున్నాం అనమాట. దాని వల్ల కూడా దీని పాయిజనింగ్ అనేది పెరుగుతుంది మనకి. ఫర్దర్ గా దీని సోర్సెస్ చూస్తే ఏంటి అంటే మనం ఇంతకు ముందు 2000 లోనే మనం లెడెడ్ పెట్రోల్ అని ఉండేదన్నమాట అప్పట్లో. లెడ్ ఉండే పెట్రోల్ ఉండేది. ఆ లెడెడ్ పెట్రోల్ ని మనం కంప్లీట్ గా బ్యాన్ చేసేసాం. అయినా కూడా ఇది ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి మనకి వస్తూనే ఉందన్నమాట. సో ఆక్యుపేషనల్ అండ్ ఎన్వైరన్మెంటల్ సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి వచ్చే ఛాన్సెస్ ఉంది అని ఒకసారి చూద్దాము. ఏంటి అంటే ఇప్పుడు స్మెల్టింగ్, రీసైక్లింగ్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెయింట్ లో కూడా మనకి లెడ్ అనేది ఉంటదన్నమాట. సో పెయింటర్స్ కూడా చాలా వల్నరబుల్ ఉంటారు. దీన్ని ఇన్హేల్ చేసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళు వల్నరబుల్ ఉంటారన్నమాట. ఇది ఆక్యుపేషనల్ గా వస్తుంది. అట్లనే కంటామినేషన్ ఎట్లా వస్తుందంటే ఇప్పుడు లెడ్ బేస్డ్ పైప్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడి నుంచి వాటర్ వచ్చిందంటే మనకి వాటర్ లో లెడ్ అనేది ఉంటుంది. అలానే ఫుడ్ కంటైనర్స్ లో ఏదైతే లెడ్ గ్లేజ్డ్ ఉన్నాయో వాటిలో ఫుడ్ ఉంటే ఫుడ్ ద్వారా కూడా మనకి లెడ్ కంటామినేషన్ అనేది జరుగుతుంది అనమాట. గ్లోబల్ కాంటెక్స్ లో మనం దీన్ని చూస్తే ఏంటి అంటే లెడ్ మనం క్లాస్ 2A లో పెట్టినాము అంటే హ్యూమన్ కార్సినోజెనిక్ కి ఇది పాసిబిలిటీ ఉంది. కన్ఫర్మ్ అని చెప్పట్లేదు WHO, కన్ఫర్మ్ అని చెప్పట్లేదు, నాట్ కన్ఫర్మ్, ప్రాబబిలిటీ ఉంది. క్యాన్సర్ కాజ్ చేసే ప్రాబబిలిటీ ఉంది హ్యూమన్ లో. ఓకేనా. అందుకే మనం గ్రూప్ 2A లో పెట్టాం. గ్రూప్ 2A అంటే ఏంటి అంటే పాసిబిలిటీ ఉంది, కన్ఫర్మ్ అని కాదనమాట. ఓకేనా. ఇది యానిమల్స్ పైన టెస్ట్ చేశారు, దానికి క్యాన్సర్ అనేది వస్తుంది. బట్ హ్యూమన్స్ పైన ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదన్నమాట. అందుకే ప్రాబబిలిటీ నాట్ కన్ఫర్మ్. ఫర్దర్ గా మనకి దీంట్లో లెడ్ బేస్ మీద మనకి ఆల్రెడీ యూపీఎస్సీలో ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చిందనమాట. ఇది ఎక్కడెక్కడ సోర్స్ ఆఫ్ లెడ్ పాయిజనింగ్ ఏంటేంటి అని అడుగుతున్నారు. స్మెల్టింగ్ యూనిట్స్,
మనం ఆల్రెడీ చూసాం ఇందాక స్మెల్టింగ్ యూనిట్స్. ఎస్, ఇది కరెక్ట్. పెన్సిల్ అండ్ పెన్స్. మనము పెన్సిల్ ముందు ఉండేదాన్ని లెడ్ అని పిలుస్తాం. కాకపోతే అది లెడ్ అని పిలుస్తాం అంటే దాంట్లో ఉండే మెటల్ లెడ్ కాదు, అది గ్రాఫైట్ అన్నమాట. సో పెన్సిల్ కాదు. నెక్స్ట్ పెయింట్స్ చూసాం మనం ఇందాక పెయింట్స్ అని. సో పెయింట్స్ లో కూడా లిడ్ ఉంటుంది అనమాట. అండ్ హెయిర్ ఆయిల్స్ లో ఏం అట్లాంటి లెడ్ ట్రేసెస్ ఏమి కూడా మనకి లేవు. ఫ్యూ ఆఫ్ ద కాస్మెటిక్స్ లో ఉంటాయి, బట్ హెయిర్ ఆయిల్స్ లో అయితే ఉండవన్నమాట. ఫ్యూ ఆఫ్ ద కాస్మెటిక్స్ లో ఉండే ఛాన్సెస్ ఉంది. స్మెల్టింగ్ యూనిట్స్ పెయింట్స్ అయితే కరెక్ట్. దీంట్లో మనకి 1 and 3 ఆప్షన్ అయితే కరెక్ట్ అన్నమాట. ఓకేనా? ఫర్దర్ గా ఒక ఎంసీక్యూ ఇచ్చిందాం చూడండి. ఏంటి అంటే లెట్ ని డబ్ల్యూహెచ్ఓ కన్ఫర్మ్డ్ హ్యూమన్ కార్సినోజన్ అని అంటుంది. కాదు, పాసిబిలిటీ ఉంది అంటుంది అనమాట. సో 1 అనేది తప్పు. నెక్స్ట్ చిల్డ్రన్ ఆర్ మోర్ వల్నరబుల్. అవును, మనం చూసాం కొంచెం డోస్ ఉన్నా కూడా పిల్లలకి కష్టం అన్నమాట. నెక్స్ట్ లెడ్ అనేది కాల్షియం మెటబాలిజం తో ఇంటర్ఫేర్ అవుతుంది కరెక్టే. కాకపోతే స్టోర్డ్ ఇన్ సాఫ్ట్ టిష్యూస్ ఆఫ్ లివర్ అండ్ మజిల్స్ అంటున్నారు. కాదు, ఇది ఎక్కడ స్టోర్ అవుతుందని చూసాం మనం, టీత్ అండ్ బోన్స్ లో. మనం కాల్షియం మెటబాలిజం తో ఇంటర్ఫేర్ అవుతుంది అన్నప్పుడే అది దేనికి సంబంధించింది? టీత్ అండ్ బోన్స్ అన్నమాట. సో ఫస్ట్ పార్ట్ అయితే కరెక్ట్ గానీ సెకండ్ పార్ట్ ఏంటిది? స్టోర్స్ అండ్ టీత్ అండ్ బోన్స్. సో ఇది తప్పు. ఇండియా బ్యాన్ లెడెడ్ పెట్రోల్ ఇన్ 2000. ఇది కరెక్ట్ అన్నమాట. మనకి ఇప్పుడు ఇక్కడ 2 and 4 అనేవి కరెక్ట్. ఓకే. ఫర్దర్ గా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈరోజు బయోస్టిమ్యులెంట్స్. మనకి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అని ఒకటి జరుగుతూ ఉంటది అనమాట. దాంట్లో ఏమైంది అంటే అగ్రికల్చర్ మినిస్టర్ కన్సర్న్ రేస్ చేసినారనమాట. ఏంటి అంటే బయోస్టిమ్యులెంట్స్ కి అన్‌రెగ్యులేటెడ్ సేల్ జరుగుతుంది. ఇది పెరుగుతుంది. జరుగుతుంది ఓకే. బట్ రాను రాను ఇంకా ఇది పెరుగుతుంది అని మనకు చెప్పినారు. ఎక్కడ? వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌లో చెప్పినారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయోస్టిమ్యులెంట్స్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఈ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఏంటో కూడా చూద్దాం. బయోస్టిమ్యులెంట్ ఏంటి అంటే ఇది ఫెర్టిలైజర్ కాదు. పెస్టిసైడ్ కూడా కాదనమాట. ఇదేంటి అంటే వితిన్‌గా దాని పార్టే సిమిలర్‌గా ఉంటుంది. కానీ ఇదేంటి అంటే క్రాప్ ప్రొడక్షన్‌ని పెంచుతుందన్నమాట. ఓకే. అందుకని దీని డిమాండ్ పెరుగుతూ ఉండడం కొద్దీ గవర్నమెంట్ దాన్ని స్క్రూటినీ చేయాలనుకుంటుంది. అంటే దాని అండర్‌లో దాన్ని పెట్టుకోవాలి అని అనుకుంటుంది బయోస్టిమ్యులెంట్స్‌ని. బయోస్టిమ్యులెంట్స్ ఏమైంది అంటే ప్రెజెంట్‌గా మనము ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ కింద దీన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాంట్లో చేంజెస్ తీసుకొని రావాలి అని గవర్నమెంట్ అనుకుంటుంది. ఫర్దర్ గా మనకు ఒకసారి బయోస్టిమ్యులెంట్, బయో ఫర్టిలైజర్, బయో పెస్టిసైడ్స్ వీటికి డిఫరెన్సెస్ చూద్దాం అన్నమాట. సో దట్ క్లియర్ ఉంటది మీకు ప్రతి టాపిక్. బయోస్టిమ్యులెంట్ అంటే ఏంటి అంటే మనకి ప్లాంట్ లోకి మనం ఒకటి పంపిస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది అంటే దాని గ్రోత్ ఇంప్రూవ్ అవుతది. నేచురల్ గా న్యూట్రిషన్ తీసుకునే కెపాసిటీ పెరుగుతది. అండ్ డ్రాట్ లైక్ సింప్టమ్స్ ఏమన్నా వస్తే దాన్ని టాలరేట్ చేసే స్ట్రెంగ్త్ పెరుగుతుందన్నమాట. ఇది బయోస్టిమ్యులెంట్ చేసే పని. ఓకే. ఇది ఏం ఫుడ్ ఇవ్వదు. అండ్ ఎటువంటి ఇన్సెక్ట్స్ ని ఇది చంపేయదు. ఇది ఏం చేస్తుంది అంటే లోపల నుంచి దానికి స్ట్రెంగ్త్ ఇస్తుంది. నేచురల్ గా పెరిగే శక్తినిస్తుందన్నమాట. అది బయోస్టిమ్యులెంట్స్. ఫర్టిలైజర్ అంటే ఏంటి? మనం దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ ఇస్తాము. లైక్ నైట్రోజన్ గాని, పొటాషియం గాని అట్లాంటి కావాల్సిన ప్లాంట్ న్యూట్రిషన్ ఇస్తాం త్రూ ఫర్టిలైజర్స్. పెస్టిసైడ్స్ అంటే ఏంటి? అంటే ఒక ప్లాంట్ కి ఏదైనా హార్మ్ ఉంది ఈ పెస్ట్ వల్ల అంటే అప్పుడు దానికి పెస్టిసైడ్స్ ఇస్తామన్నమాట. ఇది ఈ మూడిటికి డిఫరెన్స్. ఓకే. కాకపోతే 3 బయో ఉంటే అది ఆర్గానిక్ అని అర్థం. ఇదేంటి మనం న్యూట్రియంట్ కాదు, ఎటువంటి పెస్ట్ కాదు బయోస్టిమ్యులెంట్ అనేది. ఓకేనా? ఇది జస్ట్ మనం ఒక మనకి మనం తీసుకునే సప్లిమెంట్ ఫుడ్ ఉంటుంది కదా! అలాంటిదన్నమాట. ఇది ప్లాంట్‌కి కాకపోతే. ఇది మనం ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్‌ని ఆపేయాల్సిన పని లేదు. ఇది కూడా ఇవ్వాలి. దాంతో పాటు బయోస్టిమ్యులెంట్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే. ఐ హోప్ మూడిటికి డిఫరెన్స్ అయితే క్లియర్ అయిందనుకుంటున్నాను. సో, బయోస్టిమ్యులెంట్ గురించి ఇంకొంచెం చూద్దాము. ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక మైక్రో ఆర్గానిజం మెటీరియల్ అన్నమాట.
దీనివల్ల ఏమవుతది అంటే మనకి న్యూట్రియంట్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. దాంతో పాటు క్రాప్ క్వాలిటీని న్యాచురల్ గా ఇంప్రూవ్ చేసుకోగలుగుతది. స్ట్రెస్ టాలరెంట్ ఉంటది. అంటే డ్రాట్ కానీ, ఫ్లడ్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ చెట్టు దాన్ని స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోగలుగుతదనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఏంటి అంటే ఇది మనకి దీంట్లో కీ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సీవీడ్. సీవీడ్ ఏం చేస్తది అంటే హార్మోనల్ యాక్షన్స్ ఇస్తుంది. అమైనో యాసిడ్స్ ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది. అండ్ మైటోకాండ్రియల్ ఫంగీ ఏం చేస్తుంది? ఫాస్ఫరస్ ఇంటేక్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందంట అన్నమాట. నెక్స్ట్ హ్యూమిక్ యాసిడ్ ఏంటి అంటే సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీస్‌ని పెంచుతుంది. ఏంటిది? హ్యూమిక్ యాసిడ్స్. ఇది దీంట్లోని ఉండే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోస్టిమ్యులెంట్స్. నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇందాకే మనం చూసాం కదా! ఏంటి అంటే దీన్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు అంటే ఫెర్టిలైజర్స్ కంట్రోల్ ఆర్డర్ 1985 ద్వారా దీన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ గుర్తుపెట్టుకోండి. బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ ఆఫ్ బయోస్టిమ్యులెంట్స్ దేని అండర్ లో రెగ్యులేట్ అవుతున్నాయి? ఫెర్టిలైజర్ ఆర్డర్ 1985 లో. కాకపోతే దీన్ని ఇష్యూ చేయడం మాత్రం అండర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955. దీని అండర్ లో దీన్ని ఇష్యూ చేస్తున్నారు బయోస్టిమ్యులెంట్ ని. తర్వాత మనకి బయోస్టిమ్యులెంట్ అనేది ఇంతకు ముందు యాడే లేదనమాట. సో 2021 లో దీన్ని ఎఫ్సిఓని అమెండ్ చేసి బయోస్టిమ్యులెంట్స్ ని యాడ్ చేశారు. ఓకే, టు రెగ్యులేట్ బోత్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్ అండ్ ఆల్సో ఇంపోర్ట్. సో ప్రెసెంట్ గా అయితే మనకి ఆ దీన్ని ఎన్హాన్స్ చేయడానికి ఫ్రేమ్వర్క్ కోసం నీతి ఆయోగ్ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళు బయోస్టిమ్యులెంట్ ఫ్రేమ్వర్క్ అనేది 2017 నుంచి తీసుకొని రావడానికి చూస్తున్నారు. దీనికి స్పెసిఫిక్ గా అన్నమాట. ఓకేనా? ఫర్దర్ గా మనకసలు ఎందుకు దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే దీన్ని ఏ కేటగిరీలో వేసేయలేము. అటు ఫర్టిలైజర్స్ లో వేయలేము, పెస్టిసైడ్స్ లో ఏమో దీనికి అంటూ సెపరేట్ కేటగిరీ అనేది అవసరం ఉంది. అందుకనే దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన నీడ్ ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి అన్‌రెగ్యులేటెడ్ సేల్ అంటే ఏంటి అంటే దగ్గర దగ్గర బయోస్టిమ్యులెంట్ ప్రొడక్ట్స్ చాలా మటుకు దగ్గర దగ్గర 30,000 బయోస్టిమ్యులెంట్ ప్రొడక్ట్స్ చెక్ చేయకుండానే సేల్ చేసేస్తున్నారనమాట. అలాంటప్పుడు ఇది ప్రాబ్లమ్ అవుతది. అందుకే దీన్ని రెగ్యులేషన్ లోకి తీసుకొని రావడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీని సేల్ పెరుగుతుంది. ఓవర్ ది ఇయర్స్ మనకి బయోస్టిమ్యులెంట్ సేల్ అనేది పెరుగుతుందన్నమాట. అందుకనే సెంటర్ రెగ్యులేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రెజెంట్ గా మనకి లాస్ట్ ఇయర్ మన మార్కెట్ సైజ్ దగ్గర దగ్గర $355 మిలియన్ ఉంది బయోస్టిమ్యులెంట్స్ కి. సో ఇంత హ్యూజ్ మార్కెట్ కెపాసిటీ ఉన్నప్పుడు దాన్ని రెగ్యులేషన్స్ లోకి తీసుకొని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మనం స్టార్టింగ్ లో చూసాం కదా అగ్రికల్చర్ మినిస్టర్ ఏ ప్రోగ్రామ్ లో ఇది చెప్పినారు అంటే వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అన్నమాట. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ కొలాబరేషన్ విత్ ఐసిఏఆర్. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినారు అంటే 2024 లో దీన్ని స్టార్ట్ చేసినారు యాజ్ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ 2047 అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 65,000 విలేజెస్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇది మెయిన్ థీమ్ ఏంటి అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్న ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏంటిది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అవేర్నెస్ తీసుకుని రావడానికి ఫార్మర్స్ లో అగ్రికల్చర్ బేస్డ్ మీద ఏమేం స్కీమ్స్ ఉన్నాయి అండ్ దాని ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అని అవేర్నెస్ తీసుకురావడం కోసం అన్నమాట. మెయిన్ గా ఇది వికసిత్ కృషి సంకల్ప అభియాన్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. దీనిపైన ఒక చిన్న ఎంసిక్యూ ఇచ్చినారు, ఒకసారి చూడండి. బయోస్టిమ్యులెంట్ అనేది ఏంటి? ఇది ప్లాంట్ రెసిలియన్స్ ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అని అడుగుతున్నారు అనమాట. సాయిల్ పీహెచ్ ని డైరెక్ట్ గా పెంచేస్తుందా? కాదు, దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఎన్హాన్స్ న్యూట్రియంట్ అప్టేక్ అండ్ ఇన్ఎఫిషియన్సీస్ అండ్ యాక్టివేట్ స్ట్రెస్ రెస్పాన్సివ్ జీన్స్. ఎఫిషియన్సీ పెంచుతుందా? పెంచుతుంది. దాని న్యూట్రియన్స్ తీసుకునే కెపాసిటీని పెంచుతుంది. అలానే స్ట్రెస్ రెస్పాన్సివ్ జీన్స్ ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇది కరెక్ట్.
ఇది సప్రెస్ చేయదు ఫోటోసింథసిస్ ని అండ్ కంప్లీట్ గా రీప్లేస్ కూడా చేయదు ఫర్టిలైజర్స్ ని. మనం ఇందాకే చూసాము, ఇట్స్ జస్ట్ లైక్ ఎ సప్లిమెంట్. నెక్స్ట్ ఇంకొక ఎంసిక్యూ ఉంది చూడండి. ఇదేంటి మనకి రెగ్యులేటెడ్ అండర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కాదు, ఎఫ్సిఓ 1985 దాని ప్రకారంగా దీన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ బయోస్టిమ్యులెంట్ మనకి మైక్రో న్యూట్రియన్స్ లైక్ నైట్రోజన్ డైరెక్ట్ గా ప్లాంట్స్ కి ఇస్తుంది అంటున్నారు. కాదు, అది కూడా కాదనమాట. ఓకే, ఇది ఎవరు చేస్తారు? బయో ఫర్టిలైజర్స్ చేస్తుంది, బయోస్టిమ్యులెంట్స్ చేయదు. ఓకే, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ హ్యూమన్ సబ్స్టెన్సెస్ ఆర్ కామన్లీ యూస్డ్ బయోస్టిమ్యులెంట్. ఎస్, ఇది కరెక్ట్. సో ఓన్లీ 3 అనేది దీని ఆన్సర్ అన్నమాట. ఐ హోప్ మీకు ఈరోజు 3 టాపిక్స్ కూడా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీని నోట్స్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తాను, దాంట్లో మీకు నోట్స్ అవైలబుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.